పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. పంచప్రేతాసనాసీన పంచప్రేతాలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. ఈత ప్రేత అని విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళిపోయినది, చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయినది అని రెండో అర్థం. ఇలా పంచభూతాలలోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనముగా చేసుకొని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు. మొదటి నలుగురు 4 కోళ్లగాను, సదాశివుడు పర్యంకంగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది. త్రిపుర సిద్ధాంతం ప్రకారం మాయ యొక్క ఆట ద్వారా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు మరియు సదాశివుడు అన్న పంచబ్రహ్మలు అవుతారు. బ్రహ్మం 5 రూపాల్లో ఉంటుంది. అవి ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ మరియు సద్యోజాత. ఇవి అన్నీ ఆ పరాశక్తి అయిన అమ్మవారి రూపాలే. చిన్మయి జ్ఞానముతో నిండినది. చిత్ అనేది సూక్ష్మశక్తి. అంతటా ఈ చిత్ శక్తి నిండి ఉంటుంది. ఉపాసకుని వాణి సాధనా శక్తిని బట్టి ఈ చిత్ శక్తి లభిస్తుంది. సాధన ద్వారా పొందబడిన అంతటా నిండి ఉన్న ఆ చిత్ శక్తికి తరువు ఉండదు. ఇలా అంతటా నిండి ఉన్న చిత్ శక్తియే అమ్మవారు. అట్టి అమ్మవారిని చిన్మయి అన్నారు. పరమానంద బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి. కానీ అవి అలాంటివి అని మనం గమనించం అంతే. నిరపేక్ష నిరతిశయానంద రూపము అని ఈ నామానికి అర్థం. విజ్ఞాన ఘన రూపిణి విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. మూర్తిభవించిన విజ్ఞానమే అమ్మవారు. సృష్టిలోని అన్ని వస్తువులకు, జీవరాశులకు సంబంధించిన లక్షణములు మరియు రూప సంబంధ విషయాల జ్ఞానము మొత్తం అమ్మవారి వద్ద ఉంటుంది. ఆ జ్ఞానముతోనే అమ్మవారు సృష్టి నిర్మాణము చేస్తుంది. కాబట్టి అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణి, సమస్త విజ్ఞాన ఘన రూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మిక. ధ్యానధ్యాతృధ్యేయ రూప ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్షణము యొక్క సమన్వయ రూపము కలది. దృశ్యము, దృష్టి, ద్రష్ట, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుటి అంటారు. ఈ మూడిటి మధ్య అంతరం వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి అంటారు. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది వేరువేరుగా ఉన్నంత వరకు యోగ లక్షణం చేరుకున్నట్లు కాదు. ఈ రెండు ధ్యానము అనే ప్రక్రియలో కలిసిపోవాలి. ధ్యానంలో ధ్యాత, ధ్యేయము లీనమైపోయి అనుభూతి ఒక్కటే వర్తిస్తుంది. ఆ అనుభూతియే అమ్మవారు. ధర్మాధర్మ వివర్జిత విహిత కర్మలు, అవిహిత కర్మలు లేనిది. మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, అనుకూల ప్రతికూలాలు, కలిసి రావడం కలిసి రాకపోవడాలు ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి, మన మనోవాంఛితాలను బట్టి, మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి. కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో, ఎలా జరగాలో,
ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు. విశ్వంలో జరగవలసినవి ఎలా జరగాలో, ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు, చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద మన ఆటలు, నిర్ణయాలు సాగవు. మన ధర్మాధర్మాలు, నిర్ణయాలు అమ్మవారికి వర్తించవు అని ఈ నామానికి అర్థం. విశ్వరూప, విశ్వము యొక్క రూపమైనది. తారక, గ్రహ, ఉపగ్రహాదులతో కూడి ఉన్నదే విశ్వం. ఇవన్నీ బాహ్యంగా మనకు కనబడే బ్రహ్మాండానికి సంబంధించినవి. ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రకాలలో కూడా ఉంటాయి. ఈ విధమైన స్థూల, సూక్ష్మ రూపాలలో ఉన్న సమస్తము ఈ విశ్వమే అవుతుంది. ఆ విశ్వమే అమ్మవారి రూపం. రెండిటికి భేదం లేదు. అమ్మవారిని చూడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. జాగరిణి, జాగ్రత్తావస్థను సూచించున్నది. విశ్వంలో తిరిగే జీవుల మెలకువ స్థితిని సూచించే అమ్మవారి నామం జాగరిణి. జాగ్రత్తావస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది. కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తింపబడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరిణి. జాగ్రత్తావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం. స్వపంతి, స్వప్నావస్థను సూచించున్నది. కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ కలలు గంటున్న జీవ మనస్సుతోనే చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ స్వప్నికాలోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు. ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు. స్వప్నావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం. తైజసాత్మిక, తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి. స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మలోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు. తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వలన ఈ స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది. స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థం. ధ్యానధ్యాతృధ్యేయ రూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మిక.